హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనకు ఎల్ఐసి హెచ్ఎఫ్ఎల్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ నుండి జూనియర్ అసిస్టెంట్కు సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయితే చేయడం అయితే జరిగింది. సో ఇప్పుడైతే దీనికి సంబంధించిన ఆన్లైన్ ఫామ్ అప్లై ఏ విధంగా చేయాలో ఈ వీడియో తెలుసుకుందాం. సో ఇక్కడ వచ్చేసి మనకు ఎల్ఐసికి సంబంధించిన అఫీషియల్ నోటిఫికేషన్ చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ రిక్రూట్మెంట్ ఆఫ్ జూనియర్ అసిస్టెంట్ పోస్టులు అయితే రిలీజ్ అయితే చేశారు. అండ్ మనకు స్టేట్ నేమ్ అయితే ఇచ్చారు. తర్వాత నెంబర్ ఆఫ్ వేకెన్సీ అనేది ఇక్కడ అయితే స్టేట్ వైజ్ అనేది ఇచ్చారు. మనకు 200 పోస్టులు అయితే రిలీజ్ అయితే చేస్తారనమాట. ఇక్కడ అయితే చూసుకోవచ్చు మీరు. ఈ యొక్క నోటిఫికేషన్ అయితే మీకు డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చేస్తాను. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఇంపార్టెంట్ డేట్ వచ్చేసి మనకు 25 ఇక్కడ జూలై 24 నుండి లాస్ట్ డేట్ వచ్చేసి 14th అక్టోబర్ ఇక్కడ ఆగస్ట్ వరకు అయితే మనకు లాస్ట్ డేట్ అయితే అవుతుంది. అండ్ మనకు ఆన్లైన్ ఎగ్జామినేషన్ వచ్చేసి సెప్టెంబర్లో అయితే ఉండడం అయితే జరుగుతుంది. అండ్ మనకు బేసిక్ ఇక్కడ సాలరీ అయితే చూసుకోండి. అండ్ ఇక్కడ దీనికి సంబంధించిన ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అయితే వాళ్ళు ఇక్కడ మెన్షన్ చేశారు. సో ఇక్కడ మనకు ఏజ్ వచ్చేసి 1 జూలై 2024 వరకు అయితే వాళ్ళు క్యాలిక్యులేట్ అయితే చేస్తారనమాట. 21 ఇయర్ నుండి 28 ఇయర్ మధ్యలో అయితే ఉండాలి. అండ్ ఇక్కడ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఓన్లీ గ్రాడ్యుయేట్ డిగ్రీ పాస్ అయి ఉంటే దాంట్లో 60% మార్కులు అయితే పాస్ అయి ఉండాలి. అండ్ కంప్యూటర్ లిటరసీ కంపల్సరీ అయితే ఉండాలి. సో ఇప్పుడైతే ఎల్ఐసి జూనియర్ అసిస్టెంట్కు సంబంధించిన ఆన్లైన్ ఫామ్ అప్లై ఏ విధంగా చేయాలో ఇక్కడైతే తెలుసుకోవచ్చు. సో మనకు ఎల్ఐసి హెచ్ఎఫ్ఎల్కు సంబంధించిన అఫీషియల్ ఆన్లైన్ వెబ్సైట్ అయితే ఈ విధంగా అయితే వస్తుంది. ఈ యొక్క వెబ్సైట్ లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చేస్తాను. సో ఈ విధంగా వచ్చేసిన తర్వాత మనకు పోస్ట్ నేమ్ తర్వాత ఇంపార్టెంట్ డేట్స్ అనేవి ఉంటాయి. సో మనం ఇప్పుడు కొత్త రిజిస్ట్రేషన్ చేసుకోవాలి కాబట్టి ఇక్కడ క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ కదా. సో దీని మీద క్లిక్ చేసేయండి. సో ఇచ్చేస్తే మనకు న్యూ రిజిస్ట్రేషన్ ఫామ్ ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ వచ్చేసి మీ యొక్క ఎస్ఎస్సి మార్క్స్ మెమోలో ఏ విధంగా మీ యొక్క ఫస్ట్ నేమ్ ఉంటుందో అదే విధంగా ఇక్కడైతే జాగ్రత్తగా ఇచ్చేసండి. తర్వాత ఫస్ట్ నేమ్ ఇంకోసారి అయితే జాగ్రత్త ఇచ్చేసండి. తర్వాత మిడిల్ నేమ్ ఉంటే మిడిల్ నేమ్ ఇచ్చేసండి. తర్వాత మీ యొక్క లాస్ట్ నేమ్ ఎస్ఎస్సి మార్క్స్ మెమోలో ఏ విధంగా ఉన్నదో ఆ విధంగా అయితే ఇక్కడైతే ఇచ్చేసండి అనమాట. సో ఈ విధంగా జాగ్రత్త ఇచ్చేసిన తర్వాత మనకు ఫుల్ నేమ్ అనేది వచ్చేస్తుంది. ఆ తర్వాత మీ యొక్క మొబైల్ నెంబర్ తర్వాత కన్ఫర్మ్ మొబైల్ నెంబర్ ఇచ్చేసండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క ఈమెయిల్ అడ్రస్ అనేది ఇక్కడ జాగ్రత్తగా ఎంటర్ చేసేయండి. సో స్మాల్ లెటర్లో వచ్చేసి సో ఈ విధంగా స్మాల్ లెటర్లో ఇచ్చేసి ఇక్కడ ఇడితే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. తర్వాత డొమినియన్ gmail.com అనేది సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ మీ యొక్క కన్ఫర్మ్ ఫుల్ మీ యొక్క ఈమెయిల్ అడ్రస్ అనేది ఇక్కడ ఫుల్ అనేది ఇచ్చేసేయండి జాగ్రత్తగా. సో gmail.com వరకు అయితే ఇచ్చేసేయండి. ఈ విధంగా ఇచ్చేసిన తర్వాత ఇక్కడ క్యాప్చర్ ఎంటర్ చేసి ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేసేయండి. ఫ్రెండ్స్, ఆ తర్వాత వచ్చేసి మనకు రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయితే అయిపోతుంది. సో మనకు రిజిస్ట్రేషన్ నెంబర్ మరియు పాస్వర్డ్ అయితే వస్తుంది. అండ్ మీ యొక్క ఈమెయిల్ అడ్రస్కు వాళ్ళు సెండ్ చేయడం అయితే జరుగుతుంది. సో మీరు కావాలంటే ఇక్కడ నుండి అయితే స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి. సో ఈ విధంగా వచ్చేసిన తర్వాత నెక్స్ట్ మనం ఫోటో సిగ్నేచర్ అయితే అప్లోడ్ చేయాలి. సో ఇక్కడ మనకు ఫోటో సిగ్నేచర్ సంబంధించిన గైడ్ లైన్స్ అయితే దీని మీద క్లిక్ చేస్తే మనం గైడ్ లైన్స్ అయితే ఇక్కడైతే చూసుకోవచ్చు అనమాట. మనకు ఎంత కేబీలో అయితే ఉండాలో వాళ్ళు మెన్షన్ చేస్తారు. సో మనకు ఫోటోగ్రాఫ్ వచ్చేసి ఇక్కడైతే డైమెన్షన్ వచ్చేసి 200x230 పిక్సెల్ అయితే ఉండాలి. 20 నుండి 50 కేబీస్ అయితే ఉండాలని మెన్షన్ చేశారు. అండ్ మనకు సిగ్నేచర్ లెఫ్ట్ అండ్ థంబ్ ఇంప్రెషన్ వచ్చేసి మనకు ఇక్కడ 140x60 పిక్సెల్ తర్వాత ఇక్కడ 10 to 20 కేబీస్ అయితే సిగ్నేచర్ అయితే ఉండాలని ఇక్కడ మెన్షన్ చేశారు. అండ్ ఇక్కడ వచ్చేసి మీరు జాగ్రత్తగా మీ యొక్క ఫోటో అనేది అప్లోడ్ చేసేయండి. ఇక్కడ ఫోటో వచ్చేస్తుంది. అండ్ తర్వాత ఐ కన్ఫర్మ్ దట్ మై ఇక్కడ అగ్రీ చేసేయండి. తర్వాత ఇక్కడ మీ యొక్క సిగ్నేచర్ ఇక్కడ క్యాపిటల్ లేదా బ్లాక్ లెటర్లో అయితే ఉండద్దు. మీ యొక్క స్టైల్లో అయితే ఇక్కడైతే సిగ్నేచర్ అయితే ఇచ్చేసిన తర్వాత ఇక్కడ అగ్రీ అయితే చేసేయండి. దీంట్లో టిక్ మార్క్ ఈ విధంగా ఇచ్చేసిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేసేయండి. ఫ్రెండ్స్, ఆ తర్వాత బేసిక్ డీటెయిల్స్ అయితే ఈ విధంగా అయితే వస్తాయి. సో ఇక్కడ వచ్చేసి మీ యొక్క స్టేట్ మీరు ఏ స్టేట్ నుండి అయితే అప్లై చేద్దాం అంటున్నారో ఆ యొక్క స్టేట్ అనేది దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత సిటీ ప్రిఫరెన్స్ 1 అనేది ఇచ్చేసండి. మీ యొక్క ఎగ్జామినేషన్ సిటీ అనేది దీంట్లో అయితే మెన్షన్ చేసేయండి. తర్వాత ప్రిఫరెన్స్ 2 అనేది దీంట్లో అయితే ఇచ్చేసండి. తర్వాత ప్రిఫరెన్స్ 3 అనేది ఈ విధంగా సెలెక్ట్ చేసుకోండి. సో ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే రిలీజన్. సో మీరు హిందువా ముస్లిమ్సా క్రిస్టియన్స్ అనేది దీంట్లో అయితే ఇచ్చేసేయండి. తర్వాత నేషనాలిటీ వచ్చేసి ఇక్కడ ఇండియన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత ఇక్కడ ఎగ్జామినేషన్ ఇక్కడ సెంటర్ అయితే మీకు సంబంధించిన స్టేట్ అనేది ఇంకోసారి అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి ఇక్కడ జాగ్రత్తగా. సో ఇక్కడ మీ యొక్క స్టేట్ అది ఇచ్చేసిన తర్వాత సెంటర్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఇంకోసారి అయితే ఇక్కడైతే సెలెక్ట్ అయితే చేసుకోండి. సో ఈ విధంగా ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి అంటే ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనకు స్టేట్ మీరు ఏ స్టేట్ మీద అయితే అప్లై చేస్తున్నారో దానికి సంబంధించిన ఇక్కడ సిటీ ప్రిఫరెన్స్ అయితే ఇవ్వాలన్నమాట. ఎందుకంటే వాళ్ళు జాబ్ లొకేషన్ ఇస్తారనమాట. సో ఇక్కడైతే మీరు సెలెక్ట్ అయితే చేసుకోండి. ఆ తర్వాత ఇది మనకు ఎగ్జామినేషన్ సెంటర్ సంబంధించింది. సో మీరు ఏ స్టేట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి. మీరు ఎగ్జామ్ సెంటర్ ఎక్కడైతే సెలెక్ట్ చేసుకుంటారో దానికి సంబంధించిన ఎగ్జామ్ అనేది అక్కడైతే కండక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్ వచ్చి ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ డే మంత్ ఇయర్ అయితే దీంట్లో జాగ్రత్తగా అయితే దీంట్లో సెలెక్ట్ అయితే చేసుకోండి ఈ విధంగా. తర్వాత డేట్ అనేది మనకు క్యాలిక్యులేట్ అయితే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. తర్వాత జెండర్ మేల్ ఫీమేల్ ఇచ్చేసేయండి. తర్వాత డూ యూ హ్యావ్ ట్విన్ బ్రదర్స్ సిస్టర్స్ ఏవైనా ఉంటే ఎస్ చేయండి. చేస్తే వాళ్ళు మేల్ ఫీమేల్ ఇచ్చేసేయండి. తర్వాత వాళ్ళ నేమ్ అనేది చేసేయండి. ఒకవేళ ఎవరు లేకపోతే సింపుల్గా నో మీద క్లిక్ చేసేయండి. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి మ్యారిటల్ స్టేటస్. మీరు మ్యారీడా దీంట్లో అయితే ఇచ్చేసేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క ఫాదర్ నేమ్ ఎస్ఎస్సి మార్క్స్ మెమోలో ఏ విధంగా ఉన్నదో ఆ విధంగా ఇచ్చేసేయండి.
తర్వాత మీ యొక్క మదర్ నేమ్ అనేది ఎస్ఎస్‌సి మార్క్స్ మెమోలో ఏ విధంగా ఉన్నదో ఆ విధంగా ఇక్కడ జాగ్రత్తగా ఎంటర్ చేసేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కరెస్పాండ్ అడ్రెస్ ఇవ్వాలన్నమాట. మీ యొక్క ఆధార్ కార్డ్‌లో ఏ విధంగా ఉన్నదో ఆ విధంగా ఇంటి నంబర్, తర్వాత మీ యొక్క ఊరి పేరు, మండల్ నేమ్, డిస్ట్రిక్ట్ నేమ్ అనేది ఇక్కడ జాగ్రత్తగా ఎంటర్ చేసేయండి. తర్వాత ఇక్కడ వచ్చేసి మీ యొక్క డిస్ట్రిక్ట్ నేమ్ అనేది జాగ్రత్తగా ఇచ్చేసేయండి. సో, ఇక్కడ ఇచ్చేసిన తర్వాత మీ యొక్క స్టేట్ అనేది ఇక్కడైతే సెలెక్ట్ అయితే చేసుకోండి. సో, మీ యొక్క స్టేట్ తర్వాత ఇక్కడ మీ యొక్క డిస్ట్రిక్ట్ పిన్ కోడ్ అనేది ఇక్కడ జాగ్రత్తగా ఇచ్చేసేయండి. ఇచ్చేసిన తర్వాత ఇక్కడ మీకు ఇక్కడ కరెస్పాండెన్స్ మరియు ఇక్కడ పర్మనెంట్ అడ్రెస్ సేమ్ ఉంటే దీంట్లో టిక్ మార్క్ అనేది ఇచ్చేసింది. ఆటోమేటిక్‌గా వచ్చేస్తుంది. అదే వేరే మీకు పర్మనెంట్ అడ్రెస్ వేరుంటే ఇక్కడ పర్మనెంట్ అడ్రెస్ అనేది వేరే అయితే ఇచ్చేసేయండి. సో, ఈ విధంగా ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకు అప్లికేషన్ ఫీజ్ అనేది ఈ విధంగా అయితే చూపెడుతుంది. సో, ఇక్కడ ఈ విధంగా అన్ని ఇక్కడ క్లారిటీగా ఇచ్చేసిన తర్వాత మనకు ఇక్కడ వాలిడ్ యువర్ డీటెయిల్స్ ఉన్నాయి కదా! దీని మీద క్లిక్ చేస్తే మనకు ఒకవేళ ఎర్రర్ వస్తే మాత్రం ఇక్కడ మనం బ్యాక్ పోయి ఇక్కడైతే సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట ఈ విధంగా. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా అయితే ఎర్రర్ వస్తే మనం దాన్ని సరి చేసుకొని ఇక్కడైతే సేవ్ అండ్ నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేసేయండి. ఫ్రెండ్స్ ఆ తర్వాత వచ్చేసి క్వాలిఫికేషన్, ఎక్స్‌పీరియన్స్, లాంగ్వేజ్ అయితే ఇవ్వాలి. సో, మనకు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి 1 జూలై 2024 వరకు అయితే రిజల్ట్ అయితే వచ్చి ఉండాలి డిగ్రీకి సంబంధించింది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు డిగ్రీకి సంబంధించిన ఇక్కడ కాలేజ్ నేమ్ లేదా యూనివర్సిటీ నేమ్ అనేది ఇచ్చేసేయండి. తర్వాత ఇక్కడ డిగ్రీ అయితే సెలెక్ట్ చేసుకోండి. బీనా, బీకామా అనేది దీంట్లో అయితే ఇచ్చేసేయండి. తర్వాత డిసిప్లిన్ వచ్చేసి ఆర్ట్స్, సైన్స్ అనేది దీంట్లో అయితే ఇచ్చేసేయండి. మీరు ఎప్పుడైతే పాసింగ్ అయ్యారో ఆ యొక్క డే, మంత్, ఇయర్ అయితే ఇచ్చేసేయండి. మీరు డిగ్రీ అయితే ఎప్పుడు పాసింగ్ అయ్యారో ఆ యొక్క ఇయర్, మంత్ అనేది దీంట్లో జాగ్రత్తగా ఎంటర్ చేసేయండి. ఆ తర్వాత మీ యొక్క మార్క్స్ పర్సెంటేజ్ అనేది దీంట్లో అయితే జాగ్రత్తగా క్యాలిక్యులేట్ అయితే పర్సెంటేజ్‌లో ఇచ్చేసేయండి. తర్వాత క్లాస్ గ్రేడ్ వచ్చేసి ఇక్కడ ఫస్ట్ ఆర్ సెకండ్ అనేది దీంట్లో అయితే ఇచ్చేసేయండి ఈ విధంగా. సో, ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉంటే ఇక్కడ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇక్కడ కాలేజ్, యూనివర్సిటీ నేమ్ ఇచ్చేసిన తర్వాత డిగ్రీ నేమ్, తర్వాత ఇక్కడ మీ యొక్క డిసిప్లిన్ ఇచ్చేసింది. తర్వాత ఇక్కడ డే, మంత్, ఇయర్ పాసింగ్ ఎప్పుడు అయ్యారో అదై అది సంబంధించిన పాసింగ్ డేట్ అనేది ఇచ్చేసింది. తర్వాత మార్క్స్ పర్సెంటేజ్, తర్వాత ఇక్కడైతే క్లాస్ గ్రేడ్ అనేది దీంట్లో అయితే మెన్షన్ చేసేయండి. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే ఈస్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ త్రూ కరెస్పాండెంట్ డిస్టెన్స్. సో, ఒకవేళ మీరు డిగ్రీ ఇక్కడ లాంగ్ డిస్టెన్స్ ఉంటే ఇక్కడ యెస్ చేస్తే మీరు నాట్ ఎలిజిబుల్. సో, ఇక్కడైతే నో అయితే చేసేయండి. ఎందుకంటే ఇది పార్ట్ టైమ్ మోడ్ సంబంధించింది. సో, ఇదైతే నో అయితే చేయాలన్నమాట. ఆ తర్వాత డూ యూ హావ్ సర్టిఫికేట్, డిప్లొమా, డిగ్రీ ఇన్ కంప్యూటర్ ఆపరేషన్ ఇక్కడ లాంగ్వేజ్ సంబంధించింది. సో, ఇక్కడైతే యెస్ అయితే చేయండి. ఒకవేళ నో చేస్తే మనకు ఏం కాదు. సో, యెస్ చేసినా నో ఏం అయితే కాదు అన్నమాట. సో, ఈ విధంగా అయితే ఇచ్చేసేయండి. ఇచ్చేసిన తర్వాత మీకు ఏవైనా ఎక్స్‌పీరియన్స్ ఉంటే ఇక్కడ ఎక్స్‌పీరియన్స్ డీటెయిల్స్ అయితే ఇచ్చేసేయండి. లేకపోతే అవసరం లేదు. ఆ తర్వాత ఇక్కడ మీకు లాంగ్వేజ్ వచ్చేసి మీకు ఇంగ్లీష్ ఇక్కడ చదవడం, తర్వాత వ్రాయడం, తర్వాత మాట్లాడడం వస్తే ఈ విధంగా టిక్ ఏసేయండి. తర్వాత వేరే తెలుగు గాని ఏదైనా ఉంటే ఈ విధంగా తెలుగు అనేది ఇచ్చేసి మీకు సంబంధించిన అనేది ఇక్కడ దీంట్లో అయితే టిక్ మార్క్ అనేది ఇచ్చేసేయండి ఈ విధంగా. సో, ఈ విధంగా ఇచ్చేసి వాలిడ్ యువర్ డీటెయిల్ మీద క్లిక్ చేసేస్తే మనకు ఎటువంటి ఎర్రర్ రాకపోతే డైరెక్ట్‌గా మనం సేవ్ అండ్ నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేసేయొచ్చు. ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి మనకు అప్లికేషన్ ఫార్మ్ ప్రివ్యూ అయితే ఈ విధంగా అయితే వస్తుంది. సో, మీరు 1కి 2 సార్లు ఇక్కడ జాగ్రత్తగా చూసుకోండి. ఇప్పుడైతే మనం ఎన్ని డీటెయిల్స్ అయితే ఎంటర్ చేసినామో అన్ని డీటెయిల్స్ అయితే వస్తాయన్నమాట. సో, ఇక్కడ జాగ్రత్తగా అన్ని చూసుకున్న తర్వాత ఒకవేళ ఏమైనా మిస్టేక్ ఉంటే మీరు బ్యాక్ వెళ్ళిపోయి ఎడిట్ అయితే చేసుకోవచ్చు. సో, ఒకవేళ అన్ని కరెక్ట్‌గా ఉంటే ఇక్కడ అగ్రీ అయితే చేసేయండి. చేసిన తర్వాత ఇక్కడైతే కంప్లీట్ రిజిస్ట్రేషన్ ఉంది కదా! సో, దీని మీద క్లిక్ చేసేయండి. సో, ఇచ్చేస్తే ఇక్కడైతే నో చేంజెస్ డీటెయిల్స్ ఆల్రెడీ ఎంటర్డ్ ద వెరిఫై పేమెంట్ అని అంటుంది. సో, తర్వాత నెక్స్ట్ మనకు డాక్యుమెంట్స్ అయితే తీసుకుపోతుందన్నమాట. సో, ఇక్కడ అన్నీ ఓకే కరెక్ట్‌గా ఉంటే ఓకే మీద క్లిక్ చేసేయండి. సో, ఒకవేళ క్యాన్సిల్ ఉంటే మీరు బ్యాక్ వెళ్ళిపోయి ఎడిట్ అయితే చేసుకోండి. అన్నీ ఓకే మీద ఉంటే ఓకే మీద క్లిక్ చేసేసి ఇక్కడ ఇంకోసారి ఓకే మీద క్లిక్ చేసేసి మనకు రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ డాక్యుమెంట్ ఇక్కడ డాక్యుమెంట్ అప్‌లోడ్ ఈ విధంగా అయితే వచ్చేస్తుందన్నమాట స్టెప్ అనేది. సో, ఇక్కడ లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అయితే అప్‌లోడ్ చేయాలి. సో, ఇక్కడ గైడ్‌లైన్స్ అయితే చూసుకోవచ్చు. గైడ్‌లైన్స్ మీద క్లిక్ చేసేస్తే మనకు ఇక్కడ వాళ్ళు మెన్షన్ చేశారు. ఇక లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ వచ్చేసి అండ్ హ్యాండ్ రిటెన్ డిక్లరేషన్ ఇమేజ్ వచ్చేసి మనకు 140, 60 పిక్సెల్ అయితే ఉండాలి. సో, ఇక్కడ మనకు జేపీజీ ఫార్మాట్‌లో ఇక్కడ 240, 240 పిక్సెల్ అయితే ఉండాలి. తర్వాత 20 నుండి 50 కేబీస్ అయితే ఇక్కడైతే మెన్షన్ చేశారు. అండ్ మనకు ఇక్కడైతే ఇంగ్లీష్ క్లారిటీ మనం వైట్ పేపర్ మీద అయితే బ్లాక్ పెన్‌తో అయితే రాయాలన్నమాట. సో, మనకు ఇక్కడైతే 50 నుండి 100 కేబీస్ అయితే ఇక్కడ హ్యాండ్ రిటెన్ డిక్లరేషన్ అయితే ఉండాలి. సో, ఈ విధంగా వాళ్ళు మెన్షన్ చేశారు. సో, ఇక్కడైతే మీరు జాగ్రత్తగా ఇక్కడైతే అప్‌లోడ్ చేసేయండి. సో, ఇక్కడ ఇక్కడ లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అయితే ఇక్కడైతే అప్‌లోడ్ చేసిన తర్వాత వ్యూ అయితే చూసుకోవచ్చు. అండ్ హ్యాండ్ రిటెన్ డిక్లరేషన్ ఏ విధంగా అంటే మనకు ఇక్కడైతే మీరు గూగుల్‌లో పోయి ఐబీపీఎస్ ఇక్కడ హ్యాండ్ రిటెన్ డిక్లరేషన్ అని సెర్చ్ చేయండి. సో, హ్యాండ్ రిటెన్ డిక్లరేషన్ సెర్చ్ చేస్తే మనకు ఈ విధంగా అయితే వచ్చేస్తుంది. సో, ఇక్కడైతే మీరు చూసుకోవచ్చన్నమాట. సో, ఇక్కడ ఐ ఉన్నాయి గదా! సో, ఇక్కడ ఐ నుండి మనకు రిక్వైర్డ్ ఉన్నాయి గదా! సో, ఇక్కడ ఐ దగ్గర మీ యొక్క క్యాండిడేట్ నేమ్, మీ యొక్క నేమ్ రాసేసి ఇక్కడ ఐ నుండి రిక్వైర్డ్ వరకు అయితే మీరు వైట్ పేపర్ మీద బ్లాక్ పెన్‌తో రాసేసి మీరు దాన్ని స్కాన్ చేసి కేబీలో ట్రాన్స్‌లేట్ చేసి ఇక్కడైతే అప్‌లోడ్ చేయాలన్నమాట. హ్యాండ్ డిక్లరేషన్ అయితే. సో, ఇక్కడైతే అప్‌లోడ్ చేసిన తర్వాత ఇక్కడ క్యాప్చా ఎంటర్ చేసి ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేసేయండి.
ఫ్రెండ్స్ ఆ తర్వాత ఈ విధంగా అయితే మనకు పాపప్ అనేది వస్తుంది. ఆర్ యూ షూర్ ద డేటా ఎంటర్డ్ ఈస్ కరెక్టెడ్. నో చేంజెస్ ఎడిట్ ఆఫ్ అప్లికేషన్ విల్ బి అలౌడ్ ఆఫ్టర్ ఫైనల్ సబ్మిట్. ఇఫ్ యూ యెస్ క్లిక్ ఓకే. ఇక్కడ అదర్వైజ్ క్లిక్ క్యాన్సల్. ఒకవేళ కరెక్ట్ ఉంటే ఓకే మీదైతే క్లిక్ చేసేయండి. ఫైనల్ సబ్మిట్ అయితే అయిపోతుంది. ఒకవేళ ఏమైనా మిస్టేక్ ఉంటే క్యాన్సిల్ చేసి మీరు బ్యాక్ వెళ్ళిపోయి ఎడిట్ అయితే చేసుకోవచ్చు. ఒకవేళ అన్ని కరెక్ట్‌గా ఉంటే ఇక్కడ ఓకే మీద క్లిక్ చేసేయండి. సో ఇచ్చేస్తే నెక్స్ట్ మనకు ఈ విధంగా అయితే పేమెంట్ పేజ్‌ని తీసుకొస్తుంది. సో ఇక్కడ వచ్చేసి ఈ యొక్క క్యాప్చర్ అవుపడుతుంది కదా! మనకు అమౌంట్ చూపెడుతుంది. సో ఇక్కడ క్యాప్చర్ అనేది ఇక్కడ జాగ్రత్తగా ఎంటర్ చేసేయండి. సో ఈ విధంగా చేసేసి ఇక్కడ సబ్మిట్ మీద అయితే క్లిక్ చేసేయండి. ఇచ్చేసిన తర్వాత డూ యూ వాంట్ టు ప్రొసీడ్ టు ఫర్ పేమెంట్ ఉంటుంది. ఓకే మీద క్లిక్ చేసేయండి. ఇచ్చేస్తే మనకు పేమెంట్ పేజ్ అనేది ఈ విధంగా అయితే తీసుకొస్తుంది. సో ఇక్కడ వచ్చేసి మీరు డెబిట్ ఇక్కడ ఇంటర్నెట్ ఇక్కడ వ్యాలిడ్ క్యూఆర్ కోడ్ యూపీఐ ద్వారా అయితే చేసుకోవచ్చు. ఒకవేళ డెబిట్ కార్డ్ ఉంటే డెబిట్ కార్డ్ మీద క్లిక్ చేసేసి మీ యొక్క కార్డ్ నెంబర్ తర్వాత ఎక్స్పైరీ మంత్ తర్వాత ఇక్కడ ఎక్స్పైరీ ఇయర్ అయితే దీంట్లో అయితే మెన్షన్ చేసేయండి. తర్వాత మీ యొక్క కార్డ్ హోల్డర్ పైన ఏ విధంగా నేమ్ ఉన్నదో ఆ విధంగా ఇచ్చేసేయండి. అండ్ ఇక్కడ సివి నెంబర్ అయితే ఇచ్చేసేయండి. బ్యాక్ సైడ్ ఉంటుంది. సో ఇచ్చేసిన తర్వాత ఇక్కడ మేక్ పేమెంట్ మీద క్లిక్ చేసేసి మనకు పేమెంట్ అయితే అయిపోతుంది. సో పేమెంట్ అయిపోయిన తర్వాత ఈ విధంగా అయితే మనకు అప్లికేషన్ ఫామ్ ప్రింట్ అయితే వచ్చేస్తుంది. సో మీరు దీన్ని అయితే ప్రింట్ అయితే తీసుకోండి. సో మనకు ప్రింట్ అనే ఇక్కడ అప్లికేషన్ ప్రింట్ ఉన్నాయి కదా! సో దీని మీద క్లిక్ చేసేస్తే మనకు అప్లికేషన్ ఫామ్ ప్రింట్ అయితే అయిపోతుంది. అండ్ మీరు డాక్యుమెంట్ నుండి ఇక్కడ నుండి అయితే ప్రింట్ అయితే తీసుకోవచ్చు. సో ఈ విధంగా అయితే మీరు ఎల్ఐసికి సంబంధించిన జూనియర్ అసిస్టెంట్‌కు సంబంధించిన ఆన్‌లైన్ ఫామ్ అప్లై అయితే ఈ విధంగా అయితే చేయండి. అండ్ ఈ యొక్క ప్రింట్ అనేది మీరు ఎప్పుడైనా యూజ్ కోసం మీరైతే ప్రింట్ అయితే తీసుకోండి. సో ఈ విధంగా అయితే మనకు ఎల్ఐసి, హెచ్ఎఫ్ఎల్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్‌కి సంబంధించిన జూనియర్ అసిస్టెంట్ ఆన్‌లైన్ అప్లై అయితే ఈ విధంగా అయితే చేయండి. సో మీరు ఆన్‌లైన్ అప్లై చేసేటప్పుడు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ ఇవ్వండి. నేనైతే తొందరగా అయితే రిప్లై ఇస్తాను. సో ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్లయితే షేర్, లైక్, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్‌ని ఆన్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.